పేరేంటి? నా పేరు సాయి అన్న. ఓకే, ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ గారు కట్అవుట్ 256 ఫీట్ కట్అవుట్ ఎలా అనిపిస్తుంది? మాటలు గూస్ బంప్సే చెప్పట్లే ఇంకా నేను 90 ఎత్తే కానీ మైండ్ పోదు ఇంకా. అవునా? అంతే. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? నందిగామ. నందిగామ నుంచి వస్తారా? అవును 50 కిలోమీటర్లు. ఓ మై గాడ్, ఏంటి అంత అభిమానం ఏంటి బ్రో? పిచ్చా ఓ మై గాడ్, ఏంటి బ్రో అది మొత్తం రామ్ చరణ్ చరణ్ పిచ్చి మాకు. కంప్లీట్లీ ఒకసారి ఏంటి బ్రో డైరెక్ట్ అసలు అంత అభిమానం ఏంటి బ్రో? అమ్మ నా తర్వాత వాళ్ళే అన్న. గుండెకాయ చరణ్ అయితే ఒక కిడ్నీ పవన్ కళ్యాణ్, ఒక కిడ్నీ చిరంజీవి, అంతే ఇంకా. అంత అభిమానం అంత ఏంటి అలాగా అంతలాగా వేసుకుంటారా పచ్చబట్టు? అంతే ఇంకా ఒకసారి ప్రేమిస్తే ఇంకా మాకు మా మెగా ఫ్యాన్ ప్రేమ అంతే ఇంకా. అంత లైకింగ్ ఎప్పటి నుంచి వచ్చింది ఆ లైకింగ్ నీకు? అదే చిన్నప్పటి నుంచే మా దగ్గర నుంచి మగధిలో 7th 6th ఉన్నా అప్పుడు చూసి కానీ ఫిక్స్ అయిపోయా. రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిటికీ ఒక రికార్డ్ అనేది బ్రేక్ చేసేస్తారంటారు ఈ మూవీ ద్వారా, గేమ్ చేంజర్ మూవీ ద్వారా. ఇప్పుడు ఎప్పుడైనా సరే మా చిరణకి ఎప్పుడు వేసినా అన్యాయం జరుగుతున్నా. ధ్రువ అప్పుడు నోట్లు రొట్లు అయినా సరే కలెక్షన్ కొట్టాడు, ఇబ్బంది లేదు. ఇప్పుడు పుష్ప వల్ల ఆలోచన ద్వారా మాకు కొంచెం బెనిఫిషియల్, కొంచెం రేవంత్ ద్వారా ఇదైనా సరే మాకు భయం లేదు. ఎందుకంటే మా వాడినది కలెక్షన్ అనేది ఏకం కొట్టేస్తాడు, దానికి మా డౌటే లేదు. ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉండబోతుంది? మ్యాక్సిమం 150 ఎబో ఉంటుంది అన్న మ్యాక్సిమం, ఎందుకంటే బెనిఫిషియల్ లేకపోయినా సరే. అయితే మొత్తానికి కట్అవుట్ ఇలా పెట్టారు కదా, సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ అని అంటున్నారు ఇండియాలోనే. ఎలా ఫీల్ అవుతున్నారు ఒక ఫ్యాన్గా, మీరు ఎలా ఫీల్ అవుతారు? చెప్పుకోవడానికి గౌరవంగా ఉందన్నా, ఏం మాటలే ఇంకా. ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నారు. షేక్ వస్తుంది బాడీ కెమెరా ముందు ఫస్ట్ టైం ఆడుతుంటే. లాంగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, మొత్తం పాసులన్నీ చాలా జాగ్రత్తగా పంచుతున్నారు. వెళ్ళండి కూడా మాకు అన్ని కొంచెం అవైలబుల్గా చేశారు. శివచర్య అన్న టీం కానీ చాలా మందిని బాగా ఇబ్బంది లేకుండా ఉంది. కట్అవుట్ అయితే ఎలా అనిపిస్తుంది? రామ్ చరణ్ గారు మరి రకరకాల లొకేషన్స్ వస్తున్నారు, తెలంగాణ లొకేషన్ నుంచి వస్తున్నారు, మన డిస్ట్రిక్ట్ వైజ్గా వస్తున్నారు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ 256 కట్అవుట్ ఎలా అనిపిస్తుంది మీకు? సో నాకు తెలిసి ఫస్ట్ టైం చూడటం ఇది. సో నా ఏజ్ 46. సో 5 జనరేషన్ సినిమా చూసుంటాం మనం. సో ఫస్ట్ టైం ఇది కట్అవుట్ చూడటం. అంటే ఇది కట్అవుట్ టెక్నాలజికల్లీ కూడా వాళ్ళు ఏంటంటే మనం 200 కిలోమీటర్ గాలితో వచ్చినా సరే డ్యామేజ్ అవ్వకుండా కట్టారు. ఇది ఫస్ట్ టైం. ఇంతకు వదిలికి మనం ప్రభాస్ గారు విన్నాం అనుకుంటారు, 150 అడుగులు కట్టున్నారు. ఇది మైండ్ బ్లోయింగ్, బట్ నాట్ ఓవర్ నాట్. అంటే ఈసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉండబోతుంది అంటారు? ఈ కట్అవుట్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఫస్ట్ డే బీ హానెస్ట్ విత్ యూ, ఎక్స్పెక్టెడ్ 175 crores. ఎక్స్పెక్టెడ్ 175 crores. అంటే లుక్స్ ఎలా అనిపించినాయి? రామ్ చరణ్ గారు లుక్స్ ఎలా అనిపించినాయి? ప్రీవియస్లో చూశారు కదా రామ్ చరణ్ గారిని, ఈ లుక్ ఎలా అనిపించింది? మాస్ లుక్ ఎలా అనిపించింది? ఓవర్ నాట్. మెగాస్టార్ గారు గుర్తొస్తున్నారా? మీ జనరేషన్ మళ్ళీ మెగాస్టార్ గారు సినిమా గెలనమ్మగుడు 2.2. పాత రోజులు గుర్తొచ్చినా? పాత మా రోజులేవి, మన రోజులే. నేను 10th చదువుతున్నా గెలనమ్మగుడు అప్పుడు. సేమ్ ఐ ఫీలింగ్ సేమ్ ఐ మీన్ 10th స్టాండర్డ్ నౌ. ఓకే, సో మొత్తానికి అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఈ డేని. వీ హ్యావ్ టు ఎంజాయ్. ఓకే, వీ హ్యావ్ టు ఎంజాయ్. సో వాట్ అబౌట్ రామ్ చరణ్ గారు? రామ్ చరణ్ ఈజ్ ఏ డౌన్ టు ఎర్త్ మ్యాన్ అండి, బీ హానెస్ట్ విత్ యూ. సో ఆయనలో నేను 3 డిఫరెంట్ పారామీటర్స్ చూసాను. బీయింగ్ ఏ గుడ్ సన్, గుడ్ హస్బెండ్ అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ యాక్టర్. ఆన్ స్క్రోల్ వేరు, ఆఫ్ స్క్రోల్ వేరు.